వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో పట్టుదలతో వ్యవహరించగలుగుతారు. కానీ మాట్లాడే తీరులో తేడాల వల్ల వ్యక్తులు దూరం అయ్యేటువంటి ప్రమాదం ఉంది. మౌనం పాటించడం చాలా శ్రేయస్కరం. మీకు రాజకీయ నాయకుల యొక్క అండదండలు ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారస్తుల యొక్క సహాయ సహకారాలను కూడా మీరు సాధించగలుగుతారు. అవి ఆర్థిక విషయాల్లో ఎక్కువ ప్రయోజనాత్మకంగా కనిపిస్తాయి. విద్యార్థులు విద్యందు ఆసక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పెంపొందడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని, అలాగే శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా విద్యపై ఆసక్తిని పెంచుకోగలుగుతారు. మీ ఆలోచన సరళి కొన్ని సమయాలలో ఉద్రేకానికి లోనై తొందరపాటు చర్యగాను, మరికొన్ని సమయాలలో అందరినీ ఆకట్టుకునే సౌమ్యమైన రూపంలోనూ గోచరిస్తుంటుంది. ఇది సమయాన్ని బట్టి అలా మారిపోతూ ఉండడం అనేది మీకు కూడా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంటుంది. రోగ నిరోధక శక్తిని వృద్ధి చేసుకోగలుగుతారు. నడక మొదలైన వ్యాయామాలను అధికంగా పాటించడం ద్వారా ఆ ఆరోగ్యాన్ని సమకూర్చుకోవడం, రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం సాధ్యమవుతూ ఉంటుంది. లాభప్రదమైనటువంటి సమయంగా దీన్ని గుర్తించాలి. అయితే వారం యొక్క రెండవ సగభాగంలో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం, అలాగే శ్రద్ధగా దాన్ని కాపాడుకోవడం అత్యవసరం. మానసికమైనటువంటి ప్రశాంతి కోసం మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఆనందాన్ని, విశ్రాంతిని కూడా సమకూరుస్తాయి. విశ్రాంతికి కూడా కొంతవరకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. ఎందువల్లంటే నిద్రలేమి మీ యొక్క ఆరోగ్యంపై దోష ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాలి. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకునేటప్పుడు కూడా చాలా స్పష్టంగా మనసుకు అర్థమయ్యేలాగా తెలుసుకోవడం అత్యవసరం. దానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. ఆరోగ్య విషయంలో మరికొంత శ్రద్ధ చూపించాల్సినటువంటి ఆవశ్యకత అనిపిస్తుంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించగలుగుతారు. రావలసిన సొమ్ము చేతికి అందడం విషయంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. కొన్ని వాయిదాలు పడుతుంటాయి. నిజానికి మీరు ఎవరైతే ఆశించారో ఆ ఆశించిన వారికి మీరు ఇవ్వడం కష్టమైపోతుంటుంది. అలాగే మీరెవరి దగ్గర అయితే ఆశించారో వాళ్లకు మీకు ఉపకారం చేద్దామని మనస్ఫూర్తిగా వాళ్ళు భావించిన సమయానికి అందుబాటు కానందువలన ఆలస్యాలు జరుగుతుంటాయి. దీని విషయంలో అపార్థాలు కలగకుండా మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవతల వ్యక్తి యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే ఇతరులలో ఉండేటువంటి దోషాలు తొందరగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆ గోచరించినంత మాత్రం చేత వ్యక్తీకరించకుండా మనసులోనే మర్చిపోవడం కానీ, అలా దాచి అట్టబెట్టుకోవడం కానీ చేయాలి తప్ప వ్యక్తీకరించడం అనేటువంటి దానివల్ల మాత్రం చాలా దీర్ఘకాలం నుంచి ఉండేటువంటి స్నేహ సంబంధాలు కూడా దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. వ్యాయామ ప్రాణాయామాలను అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు ఆచరించడం తప్పనిసరి.